హాయ్ ఫ్రెండ్స్, దృశ్యం సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ వలతు వాసతే కల్లన్ అనే సినిమాతో ముందుకొచ్చాడు. ఈ సినిమాలో జోజు జార్జ్, బిజు మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఒక థ్రిల్లర్. ఎలా ఉందో ఈ సినిమా చూద్దాం. శామ్యూల్ జోసెఫ్ తన కూతురు కనపడకుండా పోతుంది. ఇంటి నుంచి పనిచేస్తున్న చోటికి కారులో బయలుదేరిన అమ్మాయి 2 రోజులైనా ఫోన్ చేయదు. తన కూతురికి ఏమైందో తెలుసుకోవడం కోసం కంప్యూటర్లో హ్యాకింగ్లో స్పెషలిస్ట్ అయిన శామ్యూల్ జోసెఫ్ తన కంపెనీ మూసేసినా సరే ఓ చిన్న షాప్లో కంప్యూటర్కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. భార్య కూతురుతో ఉన్న అతని జీవితం కూతురు కనపడకపోవడంతో ఒక్కసారిగా మారిపోతుంది. యాంటోనీ జావియర్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్కి తన కూతురు ఐరిన్ మాయమవడానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసం కూతురి ఇంటికి వెళ్తాడు. అక్కడి నుంచి కథ ఎలాంటి మరుపు తిరిగింది, అసలు ఈ యాంటోనిక్ జావియర్ ఎవరు, సిఐ అయిన యాంటోనిక్ జావియర్కి సోషల్ యాక్టివిస్ట్ అయిన ఐరిన్కి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా మొదలవడం చాలా స్లోగా మొదలవుతుంది, సాగడం కూడా అలాగే కొంచెం స్లోగా సాగుతూ ఉంటుంది. కాకపోతే ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఫస్ట్లో జరిగిన స్కూల్ పిల్ల ఆత్మహత్య దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సిఐ యాంటోనిక్ జావియర్ కనెక్షన్ని ఒక్కొక్కటి విప్పుతూ అద్భుతంగా చూపిస్తాడు దర్శకుడు. బిజు మీనన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అత్తరు కొట్టేస్తాడు యాంగ్రీ పాత్రలు. ఈ సినిమాలో నీచమైన పోలీస్ ఆఫీసర్ పాత్రని చాలా చక్కగా పోషించాడు. అయితే క్లైమాక్స్లో అతనిలో వచ్చే మార్పుని దర్శకుడు చాలా అద్భుతంగా చూపించాడు. క్లైమాక్స్ని డిజైన్ చేసిన విధానం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే జోజు జార్జ్ పోషించిన శామ్యూల్ జోసెఫ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అయితే అతనికి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సీన్లు అయితే లేవు ఇందులో. కేవలం ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగే అతని పాత్ర కూడా ఉంటుంది. యాంటోనిక్ జావియర్కి శామ్యూల్ జోసెఫ్కి సేమ్ ఐక్యూ లెవెల్స్ ఉండడం, యాంటోనిక్ జావియర్ ఐక్యూతో శామ్యూల్ జోసెఫ్ ఆడుకునే విధానం ఆకట్టుకుంటుంది. ఆడుకోవడం అంటే అలా ఇలా కాదు, ఇంటర్వెల్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత నుంచి సినిమా మరో మలుపు అందుకుంటుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, ఒక పాట ఉంది, అదొక స్మూత్ ఫ్యామిలీ సాంగ్లా ఉంటుంది. సినిమా చూసే గుర్తుండదు. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి. అద్భుతంగా తీశాడు సినిమాని. కొంచెం టేకింగ్లో కొంచెం స్పీడ్ పెంచుంటే సినిమా మరింత ఆకట్టుకుందును. సెకండ్ హాఫ్లో జరిగే ఇన్వెస్టిగేషన్, క్లైమాక్స్ వరకు సాల్వ్ చేసే పజిల్ హైలైట్ అనిపిస్తాయి. ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. పిల్లల్ని ఎలా పెంచకూడదో కూడా, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా బతకాలో కూడా చక్కగా చెప్తుంది ఈ సినిమా. ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.